అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ రఘువీర్ విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఇటీవల పలు సెల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దొంగలించబడిన సెల్ ఫోన్ సిమ్ కార్డులు మార్చి వాడుతుండగా ట్రేస్ చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. మొత్తం 53 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అందజేశాం. మరో 50 సెల్ ఫోన్లు వివిధ రాష్ట్రాల్లో ఉండడం వలన రికవరీ ఆలస్యం అవుతుంది. వాటిని కూడా త్వరలో రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామని డీఎస్పీ రఘువీర్ చెప్పారు. ఈ రికవరీలో మండపేట రూరల్ సీఐ దొరబాబు, పట్టణ సీఐడి సురేష్, రామచంద్రపురం సీఐ వెంకట్రమణ, రాయవరం ఎస్ఐ సురేష్ బాబు, మండపేట ఎస్ఐ హరికోట శాస్త్రి, మండపేట రూరల్ ఎస్ఐ బుచ్చిబాబు, అంగర్ ఎస్ఐ రవికుమార్, గంగవరం ఎస్ఐ జానిభాష, ద్రాక్షరామ ఎస్ఐ లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వారం క్రితం మేము ఎన్ని మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి, ఎవరి మొబైల్స్ ట్రేసబిలిటీ అవైలబుల్గా ఉంది అంటే పోయిన మొబైల్స్లో ఎవరైనా వేరే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కానీ లేదంటే అది దొరకబెట్టుకున్న వాళ్ళు కానీ వేరే సిమ్యులేషన్ అయినా వాడుతున్నారా, ఇట్లాంటివి మేము ఇన్వెస్టిగేట్ చేసి సిమ్యులేషన్ వాడుతున్నట్లు అయితే అవి ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగిందండి. అట్లా మొత్తంగా ఈరోజు 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి లీగల్ ఓనర్స్కి అంటే న్యాయపరంగా వాటి ఓనర్స్కి ఈరోజు అందజేయడం జరిగింది. ఇంకా ఒక 50 మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సింది ఉంది. వాటికి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. అవి వచ్చే వరకు వీళ్ళని ఎందుకు ఆపడం అనేసరికి ఫస్ట్ టైర్లో ఈ 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి ఓనర్స్కి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్లో 3 సిఐలు కూడా రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహకారంతో వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహకారంతో చేశామండి. ఇది రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మొదటగా ఇనిషియేటివ్ తీసుకుని దీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది బాంబు కాదండి, పెట్రోల్ బాంబు కాదు, అది చిన్న దీపావళి టపాసులు ఉంటాయి కదా, క్రాకర్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం